విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకున్న ఒలింపిక్ ఛాంపియన్ వర్ణికా శేఖర్కు బంధువులు స్నేహితులు ఘన స్వాగతం పలికారు. ఫెన్సింగ్లో ఇంటర్నేషనల్ ఒలింపిక్ పతాకం సాధించిన వర్ణికా శేఖర్ను పలువురు అభినందించారు. ఇక ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ మలేషియాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన 2024 మలేషియా మినీ ఇంటర్నేషనల్ టోర్నమెంట్ ఫెన్సింగ్ ఫెడరేషన్ అండర్ 12లో భారత తరపున పాల్గొని ఆఫ్తి వర్ణికా శేఖర్ కాంస్య పథకం సాధించి అతి పిన్న వయసులోనే దేశానికి పేరు తెచ్చారని అభినందించారు. 5వ తరగతి చదువుతున్న వర్ణికకు చదువుతో పాటు స్పోర్ట్స్ అంటే కూడా ఇష్టమని ఆమె తల్లి చెప్పారు. ప్రభుత్వం సహకరిస్తే మరిన్ని పథకాలు సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వర్ణిక మాట్లాడుతూ తనను ప్రోత్సహించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నోసార్లు ఎన్నో ట్రిప్స్ వెళ్ళడం, ఎన్నో గేమ్స్కి పార్టిసిపేట్ చేయడం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు మలేషియా వెళ్ళి ఇంటర్నేషనల్స్ ఆడి అక్కడ బ్రాంజ్ మెడల్ ఇండియా కోసం మెడల్ తీసుకురావడం నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ తను నా డాక్టర్ అయినందుకు నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. నెక్స్ట్ ఏంటంటే తినింత బాగా ఆడడంతో పాటు వాళ్ళ సార్ రామకృష్ణ సార్ కూడా తను ఎంతో బాగా ఎంకరేజ్ చేసి ఎంతో బాగా ట్రైన్ చేశారండి. సో దానికి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్ఫుల్గా సార్కి థ్యాంక్స్ చెప్పాలండి. సో ఇంకా చాలా అచీవ్ చేయాలని చాలా పట్టుదలగా ఉంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే మొన్న ఆడిన గేమ్ కూడా చాలా చాలా అద్భుతంగా ఆడారు. అండ్ ఇప్పుడిప్పుడే ఫెన్సింగ్ ఏంటి అనే గేమ్ తెలుసు టైంలోనే ఉన్నామండి. అంటే ఇంకా లైక్ అందరికీ గేమ్ కంప్లీట్గా తెలియదు. బట్ ఏంటంటే ఇనిషియల్ స్టేజ్లోనే ఇంత బాగా పెర్ఫామ్ చేసి ఇండియాకి మెడల్ తీసుకురావడం అనేది 2 years నుంచి అండి. తూర్పుగోదావరి ఎడ్యుకేషన్ ఇది అని అంటారా అంటే లైక్ 2 బ్యాలెన్స్ చేసుకుని వస్తుంది. బట్ ఏంటంటే మేము కూడా యాజ్ ఏ పేరెంట్గా ఏంటంటే స్పోర్ట్కి ఇచ్చే వాల్యూ వేరు. అంటే మన కంట్రీ గురించి లైక్ ప్రౌడ్గా చెప్పుకోవాలి అని అంటే స్పోర్ట్ వైజ్ మనం ఎంకరేజ్ చేయాలనేది మా ఇంటెన్షన్ అండి. సో మేము కూడా ఏంటంటే స్పోర్ట్లో ఎంకరేజ్ చేస్తున్నాము. సో దానికి తను కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నాము. చూద్దాం లెగసీ. నేను 2 years నుంచి నేర్చుకున్నాను ఫెన్సింగ్. మొన్న నేషనల్స్ అయినప్పుడు మెడల్ తీసుకురాలేదు. లైక్ అందరూ ఆడతారు ఈ ఇంటర్నేషనల్స్, దాంట్లోని బ్రాంజ్ మెడల్ వచ్చింది ఇండియాకి. సో ఇండియా